అఖిల భారత యాదవ మహాసభ మహబూబ్ నగర్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో లేటెస్ట్ గా బీహార్ మాజీ ముఖ్యమంత్రి మండల్ కమిషన్ సిఫార్సుల ప్రదాత బీసీలకు హక్కుల రచన చేసి 40 డిమాండ్లు చేసినప్పటికీ ఒకే ఒక్క డిమాండ్ ఎవరైతేనే ఇంత హంగామా. ఇక అన్ని డిమాండ్లు ఎవరైతే బీసీలు దాటికి ఎవరు తట్టుకోలేరు. భారత ప్రజాస్వామ్యంలో ఒక చరిత్ర సృష్టించిన బిందేశ్వరి ప్రసాద్ మండల్ జయంతి రోజు జరగాల్సిన విగ్రహావిష్కరణ మహబూబ్ నగర్ లో ఈ రోజు పెద్దల సమక్షంలో, స్థానిక ఎమ్మెల్యే గారు ముఖ్య అతిథిగా సమక్షంలో మరియు అఖిల భారత యాదవ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు నూతన అధ్యక్షులు శ్రీ చింతల రామచంద్రరావు గారి కమిటీ మరియు జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ ఆర్ లక్ష్మణ్ గారు, రాజేందర్ యాదవ్ గారు మరియు ఇతర యువనేత యశ్వంత్ రాజ్ యాదవ్ గారు మరియు వాళ్ళ కమిటీ అందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. ఉమ్మడి జిల్లా తరఫున మరియు ఇప్పుడే విచ్చేసిన పాత అఖిల భారత యాదవ మహాసభ నాయకుడు ఎన్నో సంస్థలకు సంస్థాపక అధ్యక్షుడు అజయ్ కుమార్ యాదవ్ గారికి మరియు మాజీ డిఈఓ విజయ్ కుమార్ గారికి మరియు ఇక్కడ మా న్యాయవాద మిత్రుడు ఓవేదుల కోత్వాల్ గారికి, భారతీయ జనతా పార్టీ నాయకుడు శ్రీనివాస్ రెడ్డి గారికి, అచ్చుమెట్ల అంజయ్ గారికి, పేరు పేరున అన్ని పార్టీల నాయకులకు అన్ని కుల సంఘాల నాయకులకు స్వాగతం సుస్వాగతం. మీరు ఆదర్శంగా త్వరలోనే నారాయణపేట జిల్లా కలెక్టర్ గారికి కూడా మా తిరుపతి యాదవ్ ఆధ్వర్యంలో కమిటీ దరఖాస్తు ఇచ్చింది. ఆ దరఖాస్తు పాస్ కావడానికి ఇక్కడ మంత్రులు కూడా ఇక్కడ పెద్దలు కూడా సహకరించాలి. అక్కడ త్వరలోనే విద్యేశ్వర ప్రసాద్ మండల్ ఈ విగ్రహాలు పెడతాము. ప్రతి జిల్లా కేంద్రంలో కాదు, ఊర్లో ఈ రోజు అంజనేయుని గుడి ఊరు లేదు, అంబేద్కర్ విగ్రహం లేని ఊరు లేదు, ఆ తర్వాత జ్యోతిబా ఫూలే విగ్రహాలు లేని ఊరు లేవు. కాబట్టి త్వరలోనే పల్లె పల్లెకు మన మండల విగ్రహాన్ని తీసుకెళ్ళడానికి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ప్రతిజ్ఞ పూలాలి. ఇతర బీసీల నాయకులతో కలిసి ఆయా పల్లెల్లో ఆయా జిల్లా కేంద్రంలో విగ్రహావిష్కరణ చేయాలని కోరుతూ ముగిస్తున్నాను. దేశం లోపల 52% ఉన్న బీసీలకు ఒక తాత్విక పునాది వేసిన వ్యక్తి బిపి మండల్ గారు. ఈ రోజు హైందవ మతానికి తాత్వికంగా భగవద్గీత రాసినటువంటి శ్రీకృష్ణుడు మనకు ఎంత ముఖ్యమో ఈ రోజు భారతదేశంలో మెజార్టీగా ఉన్నటువంటి బీసీలకు ఒక తాత్విక పునాది వేసినటువంటి వారు బిపి మండల్ గారు ఈ సందర్భంగా తెలియజేయవచ్చు. మరి మనందరం కూడా చూడాలి, భక్తి ఉద్యమానికి శంకరాచార్యులు, సంస్కృత ఉద్యమానికి రామానుజాచార్యులు, తరువాత ఈ రోజు బీసీ ఉద్యమానికి మరి బిపి మండల్ గారు ఆ వరుసన చేరుతారని చెప్పి సందర్భంగా మనం తెలియజేసుకోవచ్చు. మనందరం ఒక విషయం గమనించాలి, 1920వ శతాబ్దం లోపల ఆత్మగౌరవ ఉద్యమం పెరియర్ రామస్వామి గారు స్టార్ట్ చేస్తే మరి స్వతంత్రం వచ్చిన 45 సంవత్సరాల తర్వాత కూడా ఈ బీసీలకు రిజర్వేషన్ రాని సందర్భంలో రెండవ బీసీ కమిషన్ 40 సిఫారసులు చేసి తర్వాత క్రమంలో విపి సింగ్ గారి కాలం లోపల మరి కేవలం 40 సిఫారసు లోపల ఒకే ఒక్క సిఫారసు మాత్రమే అమల్లోకి వచ్చింది. అది 27% ఉద్యోగాలు మాత్రమే విద్యా వ్యవస్థలో కాదని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. వారు ఆ రోజు ఆ సిఫారసులు చేసింది కాబట్టి 1990 దశకం లోపల కర్పూరి ఠాగూర్ గారు, ములాయం సింగ్ యాదవ్ గారు, లాలూ ప్రసాద్ యాదవ్ గారు, నితీష్ కుమార్ గారు, ఈ విధంగా బీసీ ద్వయమంతా కూడా ఈ ఉత్తర భారతదేశంలో దక్షిణ భారతదేశంలో మొత్తం భారతదేశం లోపల ఈ బీసీ వాదాన్ని ఒక్కసారిగా గడగడలాడించింది. ఆ గడగడలాడించడానికి తాజాగా పునాది ఈ బిపి మండల్ గారు అనే విషయాన్ని మనందరం గమనించాలి. ఈ రోజు భారత్ జోడో యాత్రకు రాహుల్ గాంధీ గారు చేశారు. ఆ యాత్రకు తాజాగా పునాది ఎక్కడిది అంటే ఒక క్వశ్చన్ మార్క్ వేస్తే బిపి మండల్ గారి నుంచే ఆ యొక్క ఆలోచన ముందుకొచ్చిందనే విషయం మనం గమనించాలి. నిన్నటికి నిన్న రాష్ట్ర ప్రభుత్వం 42% జీవో ఇచ్చి బీసీలకు 42% జీవో నెంబర్ 9 ప్రకారం 42% ఇచ్చిందంటే ఆ కార్యాచరణకు తాత్విక పునాది ఈ రోజు ఉన్నటువంటి బిందేశ్వర ప్రసాద్ మండల్ గారు మనం గమనించాలి. ఇంత గొప్ప నాయకుడు మన జాతిలో పుట్టడం మనకెంతో గౌరవకారణం. కాబట్టి మనందరం కూడా బిపి మండల్ గారి విగ్రహాలను ఈ రోజు అంబేద్కర్ గారి విగ్రహాలు ఏ విధంగా అయితే
పల్లె పల్లెలో ఉన్నాయో సామాజిక న్యాయానికి సంజయ్ ముజాద్ గారికి స్వాగతం సుస్వాగతం. మరి రెండవ అంబేద్కర్ గా పేరొందినటువంటి బీపీ మండల్ గారి విగ్రహాలను మనం అన్ని గ్రామాల లోపల ప్రతిష్ఠించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఆ దిశగా మనందరం ప్రయత్నం చేస్తూ మరి సామాజిక ఉద్యమ సాంస్కృతిక కార్యకర్తగా బీపీ మండల్ గారిని కొనియాడుతూ ఈ చిన్న అవకాశం ఇచ్చిన ఆ యొక్క సభ నిర్వాహకు ధన్యవాదాలు. ఏదైతే బీపీ మండల్ విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి రాష్ట్ర జిల్లా నాయకులందరూ కూడా ఇక్కడ వివిధ గ్రామాల నుంచి విచ్చేసినటువంటి బీసీ సోదరులందరికీ కూడా పేరు పేరున శుభాభివందనాలు తెలియజేస్తూ వాళ్ళ నిజంగా ఈరోజు ఈ దేశంలోనే మొట్టమొదటిసారి 2010లో ఒక డైరీ ప్రింట్ చేసి బీపీ మండల్ జయంతి కార్యక్రమము ఉమ్మడి రాష్ట్రంలో పెట్టడం జరిగిందని మీకు మనవి చేస్తా ఉండ బషీర్బాబు ప్రెస్ క్లబ్ లో. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో బీపీ మండల్ ఏ సంఘాలైనా కూడా ఈరోజు బీసీ సంఘాలు ఎన్ని ఉన్నా కూడా ఈరోజు బీపీ మండల్ పేరెత్తకుండా కార్యక్రమం చేసే పరిస్థితి లేదంటే ఈరోజు భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఈరోజు అంబేద్కర్ ఏ విధంగా అయితే రాజ్యాంగం రాసి సబ్బండ కులాలకు ఏ విధంగా అయితే మేలు చేసిండో అదే విధంగా ఈ దేశంలో ఉన్నటువంటి 70 కోట్ల మంది బీసీ సోదరులందరికీ కూడా ఆయన ఒక ఏదైతే ఈ మండల్ కమిషన్ ద్వారా ఈ దేశంలో ఉన్నటువంటి 70 కోట్ల మందికి మేలు చేసిండు కాబట్టి ఆయన వల్లనే ఈ రోజు భారతదేశంలో 27% రిజర్వేషన్ అమలు జరుగుతున్నందుకు మనం బీసీ సోదరులు అందరం కూడా ఆయన బీసీ దేవునిగా కొలవాలని కూడా మనవి చేస్తా ఉన్నాం. మళ్ళీ బీపీ మండల్ గారి సిఫార్సులకు నిన్నమన్న ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారి అధికారంలో వచ్చిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన కులగణనకు సంబంధం ఉంది. 2 నిమిషాలు 3 నిమిషాలు మాట్లాడున్నాడు సోదరుడు. 2 నిమిషాలలోనే అసలు కాన్సెప్ట్ ఏంటి, విషయం ఏంటి, బీపీ మండల్ విగ్రహాన్ని అసలు ఎందుకు ఆవిష్కరించుకోవాలి, దాంట్లో ఉన్న విషయం ఏంటనేది చెప్పడానికి ఒక 2 నిమిషాలు ప్రయత్నం చేస్తా. ఈ దేశంలో ఎస్సీ ఎస్టీలకు రాజ్యాంగ రక్షణ ఉంది రిజర్వేషన్ల కోసం. బలహీన వర్గాలకు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో స్పష్టంగా రిజర్వేషన్లు ఇవ్వకపోయినప్పటికీ కూడా చెప్పాడు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పుడు అవసరం వస్తే అప్పుడు జాతీయ బీసీ కమిషన్ వేసుకొని కులగణన చేసి వాళ్ళ విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయో తెలుసుకొని వాళ్ళకి అన్ని అవకాశాలు కల్పించండి అని చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిండు. దాంట్లో భాగంగా మొదటి బీసీ కమిషన్ వేశారు, అది ఫెయిల్ అయిపోయింది. 2వ బీసీ కమిషన్ మన బీపీ మండల్ గారి ఆధ్వర్యంలో 2వ బీసీ కమిషన్ వేస్తే 2 సంవత్సరాలు ఆయన కష్టపడి 10,000 కిలోమీటర్లు తిరిగి దాదాపు 20,000 మీటింగ్లు పెట్టి ఈ దేశంలో బలహీన వర్గాలకు రాజ్యాధికారంలో భాగం లేదు, వాళ్ళకు భాగం కావాలి, 54% వాళ్ళు ఉన్నారు, 24% రిజర్వేషన్లు ఇవ్వండి అని చెప్తూ ఆయన అద్భుతమైనటువంటి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్ లో ఉన్న 2 విషయాలు చెప్తా మీకు. ఆయన ఎందుకు ఇంత గొప్ప వ్యక్తి అయిండు, ఎక్కడో బీహార్ ముఖ్యమంత్రి ఉన్న వ్యక్తి ఇలా మహబూబ్ నగర్ పట్టణంలో ఒక ఎమ్మెల్యే వచ్చి ఆయన విగ్రహం ఆవిష్కరణ చేయడానికి గొప్ప విషయం ఏంటంటే ఆయన చెప్పినది ఏంటంటే ఈ దేశంలో ఉన్న 90% ప్రజల చేతిలో 10% మాత్రమే ఆర్థికంగా సంబంధించినట్టు సంపద ఉన్నది. మిగతా 10% ఉన్నటువంటి సంపన్న వర్గాల చేతుల్లో 90% ఉన్నది. కాబట్టి దాన్ని పంచాలని చెప్పింది. బీపీ మండల్ విగ్రహావిష్కరణ సందర్భంగా ముఖ్యంగా ఇక్కడ ఏర్పాటు చేసిన విగ్రహావిష్కరణకు విచ్చేసినటువంటి అందరికీ కూడా భారతీయ జనతా పార్టీ జిల్లా శాఖ తరఫున అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారు ఎక్కడో బీహార్లో పుట్టి అక్కడ యొక్క రాజకీయ చైతన్యం తెచ్చినటువంటి వ్యక్తి. అటువంటి వ్యక్తి స్ఫూర్తిదాయకమైనటువంటి అనేక కార్యక్రమాలు చేపట్టినటువంటి వ్యక్తి కాబట్టి అటువంటి వ్యక్తుల ఆశయ సాధన కొరకు కూడా అందరం కూడా ప్రయత్నం చేయాలి. ఆ యొక్క ప్రయత్నంలో ఇంతకుముందు మన యొక్క రఘువీర్ యాదవ్ గారు చెప్పినట్లు ఇటువంటి స్ఫూర్తిదాయకమైనటువంటి వ్యక్తుల యొక్క విగ్రహాలు, అదేవిధంగా వాళ్ళ యొక్క స్ఫూర్తిదాయకమైనటువంటి ఆలోచనలు ప్రచారంలోకి తీసుకురావడానికి అందరం కూడా ప్రయత్నం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, భారత్ మాతాకి. ఒక బీసీ జిల్లాలో ఒక బీసీ నాయకుడు వెంకటేశ్వర్ యాదవ్ గారి విగ్రహానికి అందరూ కూడా సాక్ష్యంగా ఉంటున్నారు. చాలా చరిత్రాత్మక దినము.
ఇక్కడ చాలా నిజంగా కూడా చాలా సంతోషం అవుతుంది. ఎన్నో సంవత్సరాల తర్వాత ఎన్నో ప్రయత్నాల తర్వాత ఇలా మనం విగ్రహం ఏర్పాటు చేసుకోవడం అంటే నిజంగా చాలా గొప్ప దినం ఇవాళ. దీనికి మనమందరం సాక్షులుగా కావడం మీరందరికీ కూడా మన అదృష్టంగా భావించాల్సిన విషయం. ఇలా బృందేశ్వర్ యాదవ్ గారు ఒక జమీందారి కుటుంబంలో పుట్టి ఒక గొప్ప జమీందారి కుటుంబంలో ఉన్నా కూడా ఇలా పేద గురించి ఆలోచన చేసి ఇలా బీసీలు ఏ విధంగా వాళ్ళు అనగజారి పడుతున్నారో, ఏ విధంగా ఇబ్బందులు వస్తున్నాయో వాళ్ళని ఏ విధంగా ముందుకు తీసుకురావాలని చెప్పి ఒక ముందు చూపు కలిపి ఇలా ప్రజలందరినీ ఒక సమానతంగా నడిపించాలని ఒక ఆలోచనతోటి ఎంతో ఉన్నత చదువు చదివి ఆనాడు మనకు ఒక పరిహారం శాతం ముందు అంత రిజర్వేషన్ కావాలని చెప్పి పోరాడిన వ్యక్తి అయినా అప్పటికి కూడా 27%. ఇంత రిజర్వేషన్ సాధించి పెట్టిన గొప్ప మనిషి బీపీ మండల్ గారు. కానీ ఒక్కసారి మనం ఆలోచన చేయాలి, ఆ 27% అమలవుతుందా లేదా అని. సాధించడం వారు మన కోసం సాధించారు, కానీ మనం ఏం చేస్తున్నాం, ఆ 27% ఇలా అమలు అయితే లేదు. 27% అమలు కాకుండా కూడా మనము అందరం కూడా ఇలా ఎవరం కూడా మాట్లాడకుండా ఏది వాళ్ళు చెప్తే అదే కరెక్ట్ అనే విధంలో ఇలా చేస్తున్నాం. కాబట్టి వారి ఆశయాలను మనం ముందుకు తీసుకుపోవాలంటే వారు కోసమైతే వారు ఇలా మనకు రిజర్వేషన్ తీసుకొచ్చారు. ఆ రిజర్వేషన్ అమలయ్యే వరకు కూడా మనమంతా కూడా అడగాల్సిన పరిస్థితి ఉంది. ప్రతి ఒక్కరం కూడా దాన్ని ప్రశ్నించాల్సిన పరిస్థితి ఉంది. ఇలా సెంట్రల్ గవర్నమెంట్ లో తీసుకుంటే ఇలా అసలు ఎంప్లాయ్మెంట్ లో కూడా అసలు 10% రిజర్వేషన్ కూడా అమలు అయితే లేదు. వాస్తవంగా ఇవాళ 27% రిజర్వేషన్ అమలైతే మనకు రిజర్వేషన్ అవసరం ఉండదు. కానీ వాస్తవంగా ఇలా రిజర్వేషన్ అమలయ్యే పరిస్థితి లేదు. కాబట్టి ఇవాళ మన రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి ఇలా కమిషన్ డెడికేటెడ్ బీసీ కమిషన్ వేసి 42% రిజర్వేషన్ ఇలా ఇవ్వడం జరిగింది. ఆ 42% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత కూడా కొన్ని కుట్రలు జరుగుతున్నాయి. కొంతమంది ఆ రిజర్వేషన్ ఆపాలని చూస్తున్నారు. వాళ్లకు ఒక్కసారి మనం బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. ఏ విధంగా మీరు 42% రిజర్వేషన్ ఆపుతారు? మాకు రిజర్వేషన్లు అవసరము. ఎందుకంటే ఎన్నో సంవత్సరాల నుంచి మేము వెనుకబడి ఉన్నాం. మాకు రిజర్వేషన్లు లేకపోతే మేము ముందుకు రాలేం. ఒక్కసారి మేము కూడా మీతో సరి సమానం అయినప్పుడు అక్కడ రిజర్వేషన్ ఆపుదాం, కానీ కొనసాగాలి. కాబట్టి మనం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం 42% రిజర్వేషన్ అమలు చేసిందో దానికంతా మద్దతుగా బీపీ మండల్ గారు బీసీల కోసం చరిత్ర సృష్టించింది. ఆయన ద్వారానే ఈరోజు దేశవ్యాప్తంగా బీసీలకు న్యాయం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగానే ముఖ్యంగా ఈరోజు మనము ఇంకో విషయం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో కొన్ని కులాల వరకే రిజర్వేషన్లు లభిస్తా ఉన్నాయి, రిజర్వేషన్ ఫలాలు లభిస్తా ఉన్నాయి. ఈరోజు ఎంబీసీ డిఎన్టీ సంఘాలు కూడా ఉన్నాయి. వాటికి కూడా కొద్దిగా మనం పరిగణలోకి తీసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఎందుకంటే ఈరోజు ఏర్పాటు చేసుకున్నటువంటి మహానాయకుల గురించి మనము జయంతి వర్ధంతులు చేసుకుంటా ఉన్నాం. ఆ నాయకుల కులాలను కూడా మనం ఈరోజు పరిగణలోకి తీసుకొని కులాలకు కూడా న్యాయం చేయాల్సిన పరిస్థితి ఉంది. కాబట్టి ఈరోజు బీపీ మండల్ గారి విగ్రహావిష్కరణకు ఇచ్చేసినటువంటి అందరికీ నా యొక్క నమస్కారాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. యాదవ సోదరులకు ఈరోజు ఒక శుభదినం. యాదవ సోదరులు ఒక్కరిదే కాకుండా ఈరోజు బీసీలందరిది కూడా ఈరోజు గర్వించదగ్గ విషయం. ఈరోజు ఇది బీసీ ఎవరైతే బీపీ మండల్ గారు బీహార్లో వాళ్ళు పుట్టి వారు బీహార్లో ఈరోజు దేశంలో ఆయన పేరు చెప్పుకుంటున్నాం అంటే ఆయన సేవలు కానీ ఆయన చేసిన పనులు ఎంతో బీసీల కొరకు. ఈరోజు ఓబీసీ ఈరోజు మనం మాట్లాడుతున్నాం అంటే బీసీ కమిషన్ చైర్మన్ గా ఉన్న ఆయన చేసిన ఈరోజు చెప్పుకోవడానికి పెద్దలందరూ కూడా వేదిక పైన చెప్పిండ్రు. ఈరోజు బీసీలందరూ ఎంతో మంది కూడా బీసీల పట్ల ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం నిన్ననే 42% కూడా ఇచ్చింది. బీసీల పట్ల ప్రేమ ఉన్న అంటే ఓన్లీ కాంగ్రెస్ పార్టీ. ఖచ్చితంగా కూడా ఈరోజు ఈ దాన్ని అనుసరించి కూడా ఖచ్చితంగా మంచి కార్యక్రమాలు చేస్తున్న వ్యక్తులను గుర్తుకుంటారు. ఎప్పుడైనా సమాజంలో మంచి పనుల గురించి కొన్ని విషయాలను మర్చిపోకుండా ఉండే విషయాలను చేసే దానిలో ఖచ్చితంగా కూడా ప్రజలు గమనించి వెంట ఉంటారని కూడా తెలియజేస్తూ నేను కార్యక్రమాన్ని కొనసాగించాల్సి కోరుతా ఉన్నా. థ్యాంక్ యూ. యూనివర్సిటీలో నాకు కెమిస్ట్రీలో సీట్ వచ్చింది, అది రిజర్వేషన్ వల్ల వచ్చింది. నేను బీసీ డి గ్రూప్ లో ఉన్నది మాది. ఒకవేళ ఆ రిజర్వేషనే లేకపోతే నేను పీజీ చేసేటోనే కాదు. అదే రకంగా 40 ఏళ్ల క్రితం 1984లో అప్పటి ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా
నేను గవర్నమెంట్ బీఈడి కాలేజీలో లెక్చరర్గా అపాయింట్ అయినా అది కూడా రిజర్వేషన్ వల్లనే వచ్చింది నాకు. ఆ రోజు బీసీడీకి ఉన్నటువంటి రిజర్వేషన్లో నాకు పోస్ట్ వచ్చింది. కాబట్టి ఇవాళ నిజంగా ఆ మహనీయుని యొక్క ఆ రోజు మాకు తెలియదు, మాకేదో రిజర్వేషన్ వచ్చింది, మేమేదో పోయి జాయిన్ అయినాం, ఆ ఫలాలను అయితే అనుభవించినాం. కానీ నిజంగా చాలా ఏళ్ళ వరకు కూడా మాకు తెలియదు అది ఎవరు రిజర్వేషన్ తెచ్చినారు, ఎవరు కష్టపడ్డారో తెలియకుండానే మేము ఆ ఫలాలన్నీ అనుభవించినాం. మరి ఇవాళ ఇంత పెద్ద సంఖ్యలో మరి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం చేస్తూ ముఖ్యంగా ఈ పట్టణంలో బీపీ మండల్ గారి విగ్రహం ఉండే అంటే హైదరాబాద్ నుంచి దీని కొరకు వచ్చినట్టు. ఎందుకంటే మనం కృతజ్ఞత ఉండాలి, తప్పకుండా చేసినటువంటి మహనీయులను మర్చిపోవద్దు, అలా త్యాగాలను మర్చిపోవద్దు. ఆయన ముఖ్యంగా క్యారెక్టర్ ముఖ్యం. బీపీ మండల్ చెప్పింది క్యారెక్టర్. నిజంగా చెప్పాలంటే ఒక్కడే చెప్తా, కాంగ్రెస్ అంటే అట్లా వ్యతిరేకంగా ఉన్నది బీపీ మండల్కు. కానీ ఇందిరాగాంధీకి అక్కడ పనిష్మెంట్ ఇస్తామంటే, ఆమెను బహిష్కరిస్తామంటే, ఆమె పైన యాక్షన్ తీసుకుంటామంటే తీసుకోకూడదు అన్నట్టు ఆయన. అంటే ఎదుటివాడు శత్రువు అయినా సరే మంచి ఉంటే దాని కొరకు నిలబడ్డాడు బీపీ మండల్. కాబట్టి అలాంటి క్యారెక్టర్ చాలా ముఖ్యం, పట్టుదల ముఖ్యం. 11 నెలల్లోనే కమిషన్ రిపోర్ట్ ఇచ్చాడు. ఇంత మొత్తం భారతదేశానికి ఇవాళ్ళందరూ కూడా ఫలాలు అనుభవిస్తున్నాం అంటే నిజంగా బీపీ మండల్నే. ముఖ్యంగా ఆయన చెప్పినవి చాలా ఉన్నాయి, అవన్నీ కూడా సాధించుకోవాలి. రాజకీయ రంగాల్లో రిజర్వేషన్ రావాలి, ప్రైవేట్లో రిజర్వేషన్ రావాలి, తర్వాత వాటాల్లో రిజర్వేషన్ రావాలి, చాలా ఉన్నాయన్నమాట. అవన్నీ సాధించుకోవడానికి మన విగ్రహం అనేది స్ఫూర్తిస్తుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు. నాకు ఇచ్చిన బీపీ మండల్ అంటే ఎవరు, అసలు బీపీ మండల్ అంటే ఎందుకొరకు పనిచేసిండు, ఏం కథ, రిజర్వేషన్ అంటే ఆల్రెడీ రిజర్వేషన్ ఉంది కదా ఆయన ఎవరు అనేటటువంటిది చాలా మందికి తెలియదు. స్టేట్ గవర్నమెంట్ లో ఉండేటటువంటి రిజర్వేషన్స్, సెంట్రల్ గవర్నమెంట్ లో ఉండేటటువంటి రిజర్వేషన్స్. కొంతమందికి నేను ఈ మధ్య కాలంలో బీపీ మండల్ విగ్రహ ఆవిష్కరణ ఉందంటే బీపీ మండల్ అంటే బీపీ మండల్ అంటే ఏంటి, అసలు పీసీ కమిషన్ అంటే ఏంటి, రిజర్వేషన్లు అంటే ఏంటి, ఇవన్నీ కూడా ఏమి తెలియనట్లుగానే ఉన్నారు. కనుక మిత్రులారా, సార్ ఇంతకుముందు విజయ్ కుమార్ సార్ చెప్పిండు, విజయ్ కుమార్ సార్ నేను రిజర్వేషన్ ద్వారా ఎంఎస్సీలో సీట్ వచ్చింది, తర్వాత నేను డిగ్రీ అది బిఎడ్ కాలేజ్ లెక్చరర్, అది కూడా కాదు రిజర్వేషన్, అది స్టేట్ గవర్నమెంట్ లో రిజర్వేషన్. ఈ రోజు ఒకవేళ సెంట్రల్ గవర్నమెంట్ లోనే రిజర్వేషన్ ఉండింటే ప్రధానమంత్రి కార్యాలయంలో, రాష్ట్రపతి భవన్ లో చీఫ్ సెక్రటరీలుగా, ఐఏఎస్ ఆఫీసర్లుగా మన వాళ్ళు ఉండేవాళ్ళు బీసీలు. కనుక ఆ రోజు సుప్రీంకోర్టే ఒకవేళ ఇది కానీ బీపీ మండల్ రిపోర్టు చెల్లదని కానీ అని ఉంటే మనం ఈ రోజు కూడా ఒక ఐఏఎస్ కానీ, ఒక ఐపీఎస్ కానీ, లేదా ఒక ఐఐఎంలో విద్యార్థికి సీటు కానీ వచ్చేది కాదు. కనుక మిత్రులారా, ఈ రకమైనటువంటి చైతన్యం కలిగినటువంటి ఒక మానవతావాది అయినటువంటి ఒక నిజాయితీకి పేరైనటువంటి బీపీ మండల్ గారి యొక్క చరిత్రను తెలుసుకోవాలి. నిజాయితీ అంటే ఆయన ప్రభుత్వంలోనే బీహార్లో ముఖ్యమంత్రిగా ఉండేటటువంటి బిందేశ్వరి ప్రసాద్ మండల్ తన ప్రభుత్వంలో ఉండేటటువంటి ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా అవినీతి కేసులు వస్తే ఆయన వ్యతిరేకం చేస్తే ఆ రోజు ఉండేటటువంటి ప్రభుత్వం దిగిపో అంటే తక్షణమే ప్రభుత్వాన్ని కూడా రద్దు చేసి తన యొక్క ముఖ్యమంత్రిని వదులుకున్నటువంటి మహానుభావుడు. కనుక అట్లాంటి వ్యక్తిని ఈ దేశంలో అవసరం ఉంది. కనుక ఈ రోజు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేస్తున్నటువంటి క్రమంలో నిజంగా కూడా చాలా ఈ రాష్ట్రంలో అనేక బీసీ ఉద్యమాలు జరుగుతున్నాయి. బీసీ ఉద్యమాలు జరుగుతున్నటువంటి బీసీ నాయకులు కూడా, సోకాల్డ్ బీసీ నాయకులు కూడా ఈ రోజు బీపీ మండలి యొక్క విగ్రహాన్ని లేదా పటాన్ని పెట్టడం లేదు. కనుక నేను ఈ సందర్భంగా కోరేది, వాళ్ళకి నమస్కరించి విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఎక్కడ బీసీ ఉద్యమం జరుగుతుందో, ఎక్కడ బీసీ మీటింగ్ జరుగుతుందో ఆ మీటింగ్ లో బీపీ మండల్ గారి యొక్క విగ్రహాన్ని తప్పనిసరిగా పెట్టి కార్యక్రమాన్ని మొదలు పెట్టాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాను. ఏ రిజర్వేషన్ లేనటువంటిది ఈ రోజు ఆయన తీసుకొస్తున్నాను. ఇది అయ్యేది కాదు, పోయేది కాదు, ఈ రేవంత్ రెడ్డి ఆయన రెడ్డి కదా, ఆయన చేస్తాడా, మనస్ఫూర్తి లేదు, ఈ రకరకాలైనటువంటి ఆలోచన. మిత్రులారా, నేనేమంటున్నా బీసీ సోదరులకు లేదా మిగతా వాళ్ళందరికీ కూడా ఒక రోజు కాగితం మీద 42% అనేటటువంటి ఒక సిఫారసు ఏదైతే వచ్చిందో
ఆ రోజు కూడా 27% అనేటటువంటి మండల్ కమిషన్ రిపోర్ట్ వచ్చిందో అది 30 ఏళ్ళైనా అమలైంది. ఈ రోజు 42% అనేటటువంటి అమలుకు ఒక జీవో నెంబర్ 9 వచ్చిందో అది ఎప్పటికైనా ఎవరు వచ్చినా దాన్ని అమలు చేయాల్సిందే. అమలు చేయడం కొరకు మనం అందరం ముందుండాల్సిందే అనేటువంటి విజ్ఞప్తి చేస్తూ, అదేవిధంగా ఈ రోజు కోర్టులు కానీ రాజకీయ పార్టీలు కానీ లేదా టీవీలో ఉండే యాంకర్లు కానీ వాళ్ళకి తెలిసినటువంటి రాజ్యాంగం వాళ్ళకి తెలిసినటువంటి చరిత్రను చెప్తారు తప్ప మరి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వచ్చినప్పుడు ఎవరైనా దాని గురించి చర్చ చేసిందా? ఎవరైనా దాని గురించి మాట్లాడిందా? ఒకరోజు 24 గంటల్లోనే పార్లమెంట్ లో పాస్ అయింది, అమలు అయింది, అయిపోయింది. దాన్ని ఎవరు మాట్లాడలేదు. కానీ ఈ రోజు ప్రతి ఒక్కడు మాట్లాడుతున్నాడు. కనుక మిత్రులారా, దీన్ని మనం అందరం కూడా ఎప్పుడైతే దానికి అనుకూలంగా అమలు చేయడం కొరకు ప్రయత్నం చేస్తామో ఆ రోజు బీపీ మండలి యొక్క ఆశయాలను మనం అమలు చేసిన వాళ్ళం అవుతాం. కనుక రాబోయే కాలం బీసీల కాలం కాబట్టి మన బీసీలు, నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను ప్రతి ఒక్కరికి కూడా, బీసీలలో నాయకత్వ లోపం ఉంది. మన నాయకత్వ లోపాన్ని మనము పైకి రూపొందించుకునే విధంగా మన వాళ్ళను ప్రోత్సహించి ముందరికి తీసుకొని రావాలని చెప్పేసి ఇక్కడున్న యాదవ సోదరులకు, బీసీ సోదరులకు అందరికి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. మేము ఎక్కడైనా పోయి అడిగితే మీ దగ్గర లీడర్షిప్ ఏడ ఉంది అని చెప్పి ప్రశ్న చేస్తా ఉన్నారు. వాస్తవం కూడా మనం ఒకసారి ఆలోచన చేస్తే మన దగ్గర లీడర్షిప్ ఏముంది అనేది కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలి. మన బీసీలలో అందరు కలిసి ఒక నాయకుడు పైకి వస్తా ఉన్నాడు అంటే మనం అందరం కలిసి ఆ నాయకుడిని ప్రోత్సహించి ఒక స్థాయికి తీసుకొని పోతే ఆ నాయకుడు కింద ఉన్న నాయకులను కూడా పైకి తీసుకొని వచ్చే ఆస్కారం ఉంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. కాబట్టి బీపీ మండల్ వారి యొక్క ఆశయాలను మనందరం కూడా ముందరికి తీసుకొని పోవాలి. రాబోయే కాలంలో మహిళలకు కూడా రిజర్వేషన్ వస్తూ ఉంది, 33% రిజర్వేషన్. మన ఎమ్మెల్యేలు కూడా మన తెలంగాణలో 153 దాకా పోతా ఉన్నారు. అంటే పెంచిన తర్వాత మహిళలకే 53% రిజర్వేషన్ వస్తూ ఉంది. అంటే మన అసెంబ్లీలో 53 మంది మహిళలు కూడా ఉంటారు. కాబట్టి మహిళా నాయకత్వాన్ని కూడా మనం ప్రోత్సహించే బాధ్యత ఇక్కడ ఉండే నాయకుల పైన, డయాస్ పైన ఉండే నాయకుల పైన కూడా ఉందని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా 750 నుంచి 800 మంది ఎంపీలు దేశంలో కూడా కాబోతా ఉన్నారు. అక్కడ కూడా 250 మంది ఎంపీలు, మహిళా ఎంపీలు కాబోతా ఉన్నారు. కాబట్టి మన రాష్ట్రం నుంచి కూడా చాలా మంది ఎంపీ మహిళలు కాబోతున్నారు. కాబట్టి మహిళలను కూడా మనము ప్రోత్సహించి మనము బీపీ మండలి వారి యొక్క ఆశయాలను ముందరికి తీసుకుపోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుతూ, ఈరోజు బీసీలు ఇంత ఆర్థికంగా కానీ, ఉద్యోగ పరంగా కానీ, విద్యా పరంగా కానీ ఈరోజు ఎదగడానికి ఆ బీపీ మండల్ ఆ రోజు ఆయన వేసిన కమిషన్, ఆయన వేసిన కమిటీ వల్లనే ఈరోజు 27% బీసీలకు వచ్చినందుకే ఈరోజు బీసీలు ఈరోజు ఇంత ఉన్నత స్థాయిలో ఉన్నారు. అదే విధంగా అదే బాటలో మన రాహుల్ గాంధీ గారు 42% బీసీలు ఉన్నారు కాబట్టి 42% కంపల్సరీగా బీసీలకు ఇవ్వాలనే ఉద్దేశంతోనే కుల గణన చేసిండ్రు. అది మన రేవంత్ రెడ్డి గారు మొదటిగా మన తెలంగాణలోనే ఆ దిశగా వెళ్ళి కుల గణన చేసి 42% రిజర్వేషన్ ఇవ్వాలి. వాళ్ళకు విద్యాపరంగా, రాజకీయ పరంగా, ఉద్యోగ పరంగా వాళ్ళు ముందు ఉండాలని చెప్పేసి ఈరోజు 42% జీవో తెస్తే దాన్ని ఎంతో మంది అడ్డుకోవాలని చూస్తున్నారు. కానీ ఇప్పుడు అన్న చెప్పినట్టు ఈ రోజు కాకపోయినా ఆ జీవో ఎప్పుడో ఒకసారి ఆయన వేసిన కమిషన్ 30 ఏళ్ల తర్వాత వచ్చింది. ఈ రోజు మన రేవంత్ రెడ్డి గారు, మన జిల్లా ముద్దు బిడ్డ అయిన మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసిన సాహస నిర్ణయాన్ని మనం అందరము స్వాగతించాలి. అదేవిధంగా ఆ 42% రిజర్వేషన్ కోసం మనం పోరాడి అది సాధించుకోవాలని మన బీసీ సోదరులకు అందరికీ తెలియజేసుకుంటూ ఈ విగ్రహ ఆవిష్కరణకు మరి ఒకసారి అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ బీపీ మండల్ విగ్రహ ఆవిష్కరణ పెట్టాలని చెప్పేసి విద్యావంతుల వేదిక ఎన్నో రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్నా. ఆ రోజు శాంతన యాదవ్ గారు, నరసింహ గారు ఒక దరఖాస్తు తీసుకొని సార్ దగ్గరికి రావడం జరిగింది. సార్ ఇమ్మీడియట్గా సార్ ఇంజల్ వేసి మున్సిపల్ చైర్మన్ గారికి ఆదేశించడం జరిగింది. ఆ రోజు కూడా కౌన్సిల్లో పెట్టి మనకు
5 లక్షలు పెట్టిన ఆనంద్ గౌడ్ గారికి, మన ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ 1990లో విపి సింగ్ ప్రభుత్వం వచ్చిన తర్వాత బిపి మండల్ గారి అధ్యక్షన బీసీ కమిషన్ ఏర్పడడం జరిగింది. ఏఎంసీఎఫ్ ప్రో మండల్ కమిషన్, యాంటీ మండల్ కమిషన్ ని పెద్ద ఎత్తున ఉద్యమం దేశవ్యాప్తంగా జరిగింది. ఎంతో మంది అక్కడ వాళ్ళు ఇక్కడ మనోళ్ళు అందరూ కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా ఆ రోజు నిరసన తెలిపింది. ఆ రోజు నేను జిల్లా కన్వీనర్ గా ఉన్నా. ఆ రోజు ఈ ప్రోమండల్ కమిషన్ కు ఆ రోజు మనకు గోపాల్ యాదవ్ గారు, సహదేవ్ యాదవ్ గారు కానీ, ఓవేదన కానీ, పి చంద్రశేఖర్ కానీ, బీసీలు అందరూ కూడా ఆ రోజు మాకు వెనంట ఉండి ఆ రోజు ఉద్యమాన్ని పూర్తి స్థాయిలో సహకరించిండ్రు. ఆ తర్వాత కోర్టుకు పోయింది. సుప్రీంకోర్టు కూడా ఆ రోజు రిజర్వేషన్ ఇచ్చింది. రిజర్వేషన్ 27% మనకు ఇవ్వడం జరిగింది. ఆ తర్వాతనే 27% తర్వాత దేశవ్యాప్తంగా ఐఏఎస్ ఆఫీసర్లు, బీసీ నాయకులు అందరూ కూడా బీసీ 27% మనకు రిజర్వేషన్ కల్పించినందుకు ఆ రోజు సుప్రీంకోర్టుకు ఆ రోజున్న నాయకులకు అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కూడా ఒక రెడ్డి అయినా సరే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీసీ రిజర్వేషన్ మనకు 42% కల్పించడం జరిగింది. చట్టసభలో ఇక్కడ బిల్ పాస్ చేస్తూ సెంట్రల్ గవర్నమెంట్కు పంపించడం జరిగింది. అక్కడ ఉన్నా కూడా బీజేపీ ప్రభుత్వం కూడా మా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీలకు 42% రిజర్వేషన్ అమలు చేసి మాకు రాజకీయంగా విద్యా ఉపాధిల కల్పించాలని చెప్పి కోరుకుంటూ, ఇక్కడ వచ్చిన బీజేపీ ప్రెసిడెంట్ గారు కూడా మా బీసీ సంఘాల తరఫున మీకు అందరికీ విన్నవించుకుంటున్నాం. ఇక్కడ ఉన్న డికే అరుణమ్మ గారు కూడా విన్నవించుకుంటూ బిల్ పాస్ చేసి ఎలాగైనా ఈ రిజర్వేషన్లు పాస్ చేయవలసిందిగా కోరుకుంటూ, ముందన్న బీసీలు యాదవులకు అందరికీ మాకు ధన్యవాదాలు. వీళ్ళు నాకు ఒక 3-4 సంవత్సరాల కింద కూడా విగ్రహం పెట్టాలంటే ఉన్నాళ్ళు అప్పుడు అందరూ అప్పుడు అనుకుంటా, ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడు ఇప్పుడు అనుకుంటా ఇంకెక్కి జరిగిన మనది. ఒక మా దాంట్లో పెద్ద మంచి వైపు ముక్కుచుడిగా అడిగాడు వెంకటనాథ సార్ అని. అడిగితే ఆయన ఎదిరించిన దినాలు కూడా ఉన్నాయి ఆ కాలంలో. అయినా ఇక మీరు మాకు చెప్పిన ఎంబడి సార్తో వచ్చిందంటే సంతకం పెట్టి మా చైర్మన్ గారికి ఇచ్చిన ఎంబడి మాకు శాంక్షన్ చేసిన మీకు అందరికీ, మా కులం తరఫుకి వెళ్ళి, మా బీసీ తరఫుకి వెళ్ళి మీకు ధన్యవాదాలు అన్న మీకు అందరికీ. అదేవిధంగా మాకు ఇక్కడ ఒక చిన్న మణి మీద నేను చెప్పేది, ఇక్కడ మా గొర్రెలది ఒక మట్టము, అది ఏంటంటారు ఎంటీసీసీ కానీ ఇక్కడ పెద్ద 350 ఎకరాలతోన బలిన్ పల్లెలో ఒకటి పెద్ద అది ఉండే అన్న మాకు గొర్రెలది. అది నాకు అది చెప్పలేదు కానీ ఉండే. అది నల్ల గొర్రెలు అంటే మన నాటు గొర్రెలాక అవి. ఇప్పుడున్న గొర్రెలు ఏమో బయలర్ గొర్రెలాక, ఆ నల్ల గొర్రెలు నాటు గొర్రెలాక ఉంటాయన్న అవి. మాకు దయచేసి అదొక్కటి మాకు దయచేసి అక్కడి ఎక్కడైనా ఒక 50 ఎకరాల్లో మాకు ఇచ్చి మళ్ళీ సెంటర్ మాకు పెట్టాలన్న మేము అందరం రుణపడి ఉంటాం మీకు అందరికీ మేము. అదేవిధంగా మాకు ఎన్సిటీసీలో అంటే అన్న ప్లాన్లో ఉన్నాడు చేస్తున్నాడు, సార్ ఉన్నాడు చేస్తున్నాడు. అది అదేవిధంగా మాకు ఇదొక్కటి మా కోరిక ఇదొక్కటి కావాలని మేము మొన్న అడిగిందాడే మా సంఘానికి, మన గొర్రె సంఘం ఆఫీస్కు 30 లక్షలు పెట్టిండన్న మాకు ఎమ్మెల్యే గారు, మా మూడో చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ గారు. దానికి కూడా మేము అందరి తరఫుకి ధన్యవాదాలు చెప్తున్నామన్నా. తెలంగాణలో ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత మీ ఆశీర్వాదంతో, మీ దీక్షతో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం ఏర్పడిన తర్వాత ఆ రోజు మాట ఇచ్చిన మాట కట్టుబడి ఈ రోజు బీసీ సంక్షేమం కొరకు, అలాగే బీసీ సమాజ రిజర్వేషన్ కొరకు, రాజ్యాధికారి కొరకు ఈ రోజు 42% రిజర్వేషన్ ఏ మాట ఇచ్చినామో ఆ మాట కట్టుబడి ఈ రోజు జీవో తీసి ఈ రోజు చేసి గజిట్ పాస్ చేసి మిత్రులారా, ఈ చిన్న పని కాదు. ఈరోజు కావచ్చు తెలంగాణలో రెడ్డి నాయకత్వంలో ఈ రోజు నడుస్తున్న ప్రభుత్వము, కానీ వాళ్ళకు స్పృహ ఉంది, సామాజిక స్పృహ ఉంది. దాంతో పాటు కాంగ్రెస్ పార్టీ ఆదేశాలు ఉన్నాయి. ఈ రోజు ఉన్న శ్రీనివాసరెడ్డి గారు కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ ఆ స్ఫూర్తిలో పనిచేస్తూ చెప్పి తప్పదు. ఏదైనప్పటికీ కూడా మహేందర్ పట్నంలో ఈ రోజు విగ్రహావిష్కరణ అనేది ఒక పెద్ద ఆదర్శం.
నేను కూడా మొత్తం మా ఉమ్మడి జిల్లాలో ఫస్ట్ టైం కావచ్చు మండల విగ్రహం ఆవిష్కరించడం. దానికి తోడుగా రాష్ట్ర నాయకులు రవీంద్ర యాదవ్ గారు, అన్న లక్ష్మణ్ యాదవ్ గారు రావడము, మీ అందరినీ సుమోహంగా చేసుకోవడము. మా లక్ష్మణ్ మొదటి నుంచి కూడా విద్యార్థి నుంచి నాకు పరిచయం. దాదాపు 40 ఏళ్ళు నాకు కలిసి మేము రాజకీయాలు ఉన్నాము. ఒక అభ్యుదయవాదం పెట్టుకొని సమాజం మారిపే లక్ష్యంగా పనిచేస్తూ ముందుకెళ్తూ నిజంగానే ఈరోజు శాంతన కానీ వాళ్ళ బృందం కానీ లక్ష్మణ్ గారు తోడుగా విగ్రహం పెట్టిండ్రు. నిజంగానే హ్యాట్సప్ అని చెప్పుకుంటూ మరోసారి మీ అందరికీ తెలుస్తున్నాను. జై హింద్, జై కాంగ్రెస్. బీపీ మండల్ విగ్రహ ఆవిష్కరణకు వచ్చిన సోదరులందరూ కూడా నా నమస్కారం. అట్లాగే ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టిన మన శాంతని యాదవ్ ఆధ్వర్యంలో ముఖ్య అతిథి మన ఎన్ఎం శ్రీనివాస్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఇక్కడికి రావడం చేయడం ఎంతో సంతోషదాయకం. అందరూ వక్తలు కూడా మాట్లాడారు. బీపీ మండల్ గారి కాంట్రిబ్యూషన్ ఈ 40 ఏళ్లలో ఏమున్నది అనేది చక్కగా వివరించారు. నేను ఎక్కువగా దాంట్లో సమయం తీసుకోకుండా ఇక్కడ మన మహబూబ్ నగర్ లో బీసీ కులాలందరూ కూడా ఏకదాటిగా ఒక యూనిట్ తో వచ్చి ఈ బీపీ మండల్ విగ్రహ ఆవిష్కరణ చేసుకోవడం ఎంతో సంతోషదాయకం. అట్లాగే దానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీనివాస్ రెడ్డి అన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇక్కడ బీసీ నాయకులు, అన్ని కుల అధ్యక్షులు వచ్చారు. ఎంతో సామరస్యంగా ఈ కార్యక్రమాన్ని చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఒక్క నిమిషం మనం బీపీ మండల్ గారి గురించి మాట్లాడుకోవడం చాలా అవసరం. 1980లో ఫస్ట్ ప్రపోజ్ చేసిన ఈ కమిటీ, దాని తర్వాత 10 ఏళ్ళ పాటు దాన్ని ఇంప్లిమెంటేషన్ కి నోచుకోకుండా 90లో ఇది ఇంప్లిమెంట్ అయ్యి దాదాపు ఈరోజు 35 సంవత్సరాలు దాని రిజల్ట్స్ చూస్తున్నాం మనము. దాంట్లో ముఖ్యంగా సోషియో అంటే సామాజిక అంశాలు ఉన్నాయి, ఎడ్యుకేషనల్ అంటే విద్యా అవకాశాలకు సంబంధించిన అంశాలు ఉన్నాయి, అట్లాగే ఆర్థికంగా అంటే మనకు ఫైనాన్షియల్ మ్యాటర్స్ కి సంబంధించిన 3 అంశాల మీద కూడా ఆ రోజు మరి అన్నట్టు 10,000 కిలోమీటర్లు తిరిగి మొత్తం దాన్ని బాగా అధ్యయనం చేసి ఈ బీసీ కులాలు ఎన్నున్నాయని కూడా మొత్తము దాని ఒక డేటా అంతా కూడా తీసి 9 నెలల్లో 10 నెలల్లో దానిలో రిపోర్ట్ చేయడం చాలా గ్రేటు. ఆ రిపోర్ట్ లోనే పేర్కొన్న విషయం ఏంటంటే దాదాపు ఇవాళ మనం బీపీ మండల్ కమిటీ అని ఇంత ఇంప్లిమెంటేషన్ కి వచ్చినప్పుడు ఫస్ట్ ప్రతిపాదించింది దాంట్లో ఈ బీసీ కులాలు మనకు 100 కాదు, 200 కాదు, 1000 కాదు, 3,400 కులాలు దాంట్లో ఉన్నట్టు గుర్తింపబడ్డది. అంటే ఇన్ని బీసీ కులాలు ఈ రిజర్వేషన్ ద్వారా బెనిఫిట్ అయ్యింది. సో మనకు అన్ని ఈ 3 అంశాలలో మరి ఆ రోజు ప్రతిపాదించిన ఈ కమిషన్ రిపోర్ట్ ద్వారా మనము బెనిఫిట్ అయినాం కాబట్టి ఈ రోజు ఆయన విగ్రహ ఆవిష్కరణ ఇక్కడ చేసుకోవడం ఎంతో సంతోషదాయకం. అందరు కూడా మరి మహబూబ్ నగర్ జిల్లా వాసులకు ప్రత్యేక ధన్యవాదాలు. ఆయన బీపీ మండల్ సేవలు గుర్తించి ఈరోజు అందరు ఇక్కడికి వచ్చి ఇంత మంచి చక్కటి కార్యక్రమం చేసుకున్నందుకు నా ప్రత్యేక ధన్యవాదాలు. గారు పెద్దలు ఎన్ఎం శ్రీనివాస్ గారికి, అలాగే శాంతన్న గారికి, లక్ష్మణ్ యాదవ్ గారికి, అతనికి సహకరించిన పెద్దలందరికీ పేరు పేరున మీ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, మహబూబ్ నగర్ లో బహుశా నేను అనుకుంటా తెలంగాణ జిల్లాలో మొట్టమొదటి జిల్లా ఇంత పెద్ద విగ్రహం ఆవిష్కరించుకోవడము అది మహబూబ్ నగర్ జిల్లాకే దక్కుతుంది నాయకులకు. అలాగే పెద్దలు రేవంత్ రెడ్డి గారు ఈరోజు 42% రిజర్వేషన్స్, చాలా ఆటుపోటులతో ఆయన ఇబ్బందుల్లో ఉన్న రిజర్వేషన్స్ 42% పెట్టిండు. మనమందరం దాన్ని స్వాగతిస్తూ ఆయనకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇది ఎవరైతే వ్యతిరేకిస్తున్నారో వాళ్ళని ఇప్పుడు పెద్దలు చలకని వెంకట చెప్పినట్టు మనము వాళ్ళందరినీ మనం జరిగిన జవాబు చెప్పాలని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. బీపీ మండల్ గారి విగ్రహం మహబూబ్ నగర్ లో గ్రీన్ జోన్ లో ఉండాలి అని చెప్పి, కానీ ఎందుకో వీలు పడలే. కానీ నేను ఎమ్మెల్యే అయిన తర్వాత మొదటిగా వచ్చి అడిగిన వెంటనే కరెక్టే కదా, ఈ దేశంలో ఒక విప్లవాత్మకమైన మార్పుకు సంకేతం అంబేద్కర్ గారు ఆధ్వర్యంలో రాజ్యాంగం వచ్చింది. దాని తర్వాత అది ఎస్సీ ఎస్టీలకు రాజ్యాంగపరమైన రక్షణ కల్పించింది. మరి 50% పైన ఉన్న బీసీలు అంటే ఓబీసీలు, మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్, వీళ్ళందరికీ కూడా ఎటువంటి రక్షణ లేదు.
ముఖ్యంగా ఉద్యోగాలలో, విద్యలో వీళ్ళు చాలా వెనకబడిపోతా ఉన్నారు. వీరికి కూడా రక్షణ కావాలి అని చెప్పి 27% రిజర్వేషన్స్ వాళ్ళకి కేటాయించాలి అని చెప్పి ఆ ఫైనాన్స్ కమిషన్ కు చైర్మన్ గా ఉండి ఒక విప్లవాత్మకమైన రిపోర్ట్ ని తయారు చేసి అది అమలైన తర్వాత ఈ రోజు కొన్ని లక్షల కుటుంబాల్లో వెలుగులు నింపుతా ఉన్నారు. అటువంటి విప్లవానికి కారణమైన మహనీయులు బిపి మండల్ గారిని అందరం కూడా స్మరించుకోవాలి. మరి స్మరించుకోవాలంటే వారి విగ్రహాన్ని కూడా మన మధ్యలో ప్రతిష్ఠించుకోవాలి. మరి అటువంటి ఒక మంచి కార్యక్రమాన్ని ఈ రోజు మనందరం కలిసి చేసుకుంటా ఉన్నాం. అయితే దీంట్లో ఒక మాట నేను చెప్తా. బిపి మండల్ గారు చాలా స్పష్టంగా విద్య మీద 27% రిజర్వేషన్స్ ఐఐఎంలో, ఐఐటీల్లో, ప్రభుత్వ కళాశాలలో స్టేట్ ఫండ్ ఉన్న ప్రతి ఒక్క ఇన్స్టిట్యూషన్లో కావాలి అని కోరింది. మరి ఒక రిపోర్ట్ నేను చదివిన పోయిన సంవత్సరం కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. 8వ తరగతి పిల్లవాడు 3వ తరగతి పుస్తకాన్ని కూడా చదువుతలేడు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పిల్లలు, ఈ పెద్దలు కూడా చాలా జాగ్రత్తగా వినాలి. ప్రభుత్వ స్కూళ్ళలో చదువుకునే పిల్లలు ఎవరు చదువుతారు? ఎక్కువ శాతము బీసీ బిడ్డలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలు, వీళ్ళంతా పేద వర్గాల వారు. ప్రైవేట్ స్కూళ్ళకు పంపించలేని వాళ్ళు. మరి అటువంటి ప్రభుత్వ స్కూళ్ళలో చదువుతున్న మన పిల్లలు అంత దారుణంగా విద్యలో వెనుకబడిపోతా ఉన్నారు. మరి అటువంటి అప్పుడు బిపి మండల్ గారు మన కోసం సాధించిన ఆ విద్యలో రిజర్వేషన్ అందుకోవాలంటే మనం చిన్నప్పటి నుంచే మన పిల్లల్ని ఆ దారిలో తర్ఫీ తీయాల్సి వస్తుంది. ఇది ప్రతి ఒక్క సోదరుడు, ముఖ్యంగా ఇక్కడ యాదవ సోదరులు ఎక్కువ ఉన్నారు కాబట్టి వారికి పదే నేను విన్నవించుకుంటా ఉన్నా. అన్నిటికంటే ముఖ్యం ఈ రోజు మన పిల్లలను విద్యలో నిష్ణాతులు చేయాలి. అప్పుడే మనం మండల్ గారి ఆత్మకు శాంతి చేకూరుస్తాం. వారి ఆశయ సాధనలో మనం ముందున్నట్టు లెక్క. మిగతా డిమాండ్లు, పొలిటికల్ డిమాండ్లు చాలా ఉంటాయి, అవన్నీ కూడా తీరుతాయి. కానీ ఎవరు చేయలేని పని ఏంటంటే మన పిల్లలకు విద్యనియడం. అది మనమే చేసుకోవాలి. మనమే స్ఫూర్తిగా తీసుకొని ఆ పిల్లోడికి మంచి విద్య అందించేటట్టుగా ఇక్కడున్న యాదవ్ పెద్దలు, అలాగే మిగతా బీసీ సమాజం పెద్దలందరూ కూడా ఒక కర్తవ్యంగా, ఒక బాధ్యతగా మనం అందరం కలిసి తీసుకున్న రోజు ఒక 10 సంవత్సరాల్లో బిపి మండల్ గారి ఆశయాన్ని అందుకునే విధంగా మన పిల్లలు తయారవుతారు. ఒక రోజుతో కాదు, ఈ మీటింగ్ తోటి అయిపోతే కాదు. 1వ తరగతిలో ఉన్న మన పిల్లలు రేపు ఇంటర్మీడియట్ వచ్చేటప్పటికి నిష్ణాతులుగా, ఎక్స్పర్ట్స్ గా ఉన్నప్పుడే వాళ్ళకు ఇంజనీరింగ్ లో సీట్లు వస్తాయి, ఐఐటీల్లో సీట్లు వస్తాయి, ఐఐఎంలో సీట్లు వస్తాయి. పూర్తిగా మీటింగ్ పెట్టుకొని మనం చప్పట్లు కొట్టుకొని పోతే రావు. దానికోసం కఠోరమైన శ్రమ మనము చేయాలి, మన పిల్లలతో చేయించాలి. అందుకు అనుకూలమైన వ్యవస్థను మన పాఠశాలల్లో కానీ, మన పట్టణాలలో కానీ, ముఖ్యంగా మన ఇంట్లో కూడా అటువంటి ఒక వాతావరణాన్ని మనం పిల్లలకి ఇచ్చినప్పుడే వారు ముందుకు పోతారు అని చెప్పి మీ అందరికీ కూడా నేను మనవి చేస్తా ఉన్నా. అది రాబోయే రోజుల్లో తేలుతుంది. కోర్టులో ఎటువంటి నిర్ణయాలు వచ్చినా ప్రభుత్వం మాత్రం చాలా గట్టిగా ఉంది. స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్లు బ్యాక్వర్డ్ క్లాసెస్ కోసం ఇవ్వాలి అని, అందులో ఎటువంటి అనుమానం లేదు. అన్ని రకాల కార్యక్రమాలు పూర్తి చేసినాం. 1 కాదు, 2 కాదు, 4-5 తీర్ల 4-5 మార్గాల్లో ఒక దారి మోసుకపోతే ఇంకో దారి తెలుసుకునేటట్టుగా, ఆ దారి మూసుకుంటే ఇంకో దారి ఓపెన్ అయ్యేటట్టుగా మనకున్న విజ్ఞానంతో అన్ని కూడా పాజిటివ్ వేలో ఒక కమిట్మెంట్ తోటి మేము పనిచేస్తా ఉన్నాం. ఇది మీరందరూ కూడా గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. రేపు ఒకవేళ ఇమ్మీడియట్ గా కోర్టుల గురించి మనం వ్యాఖ్యానాలు చేయొద్దు, కానీ మనకు అడ్డంకి ఎదురైతే వెంబడే పైకోర్టుకు పోవాల్సిన అవసరం ఉంటుంది. ప్రభుత్వం తరఫున గట్టి వాదనలు వినిపిస్తా ఉన్నాం, డాటా తయారు చేసుకున్నాం, కులగణన చేసినాం, ఆ రిపోర్ట్ వాళ్ళ చేతిలో పెట్టినాం. ఆ రిపోర్ట్ తర్వాతే, ఆ రిపోర్ట్ బేస్ చేసుకునే మనం రిజర్వేషన్స్ ఇస్తా ఉన్నాం. ఇది చాలా పకడ్బందీగా జరుగుతూ ఉంది, మనం అందరం కూడా అర్థం చేసుకోవాలి. నిన్న మన రిజర్వేషన్ల గురించి కొంతమంది మిత్రులు బాధపడుతుండే, అయ్యో నాకు ఇది అనుకున్నా, ఇది అది వచ్చేది ఉండే, ఇది వచ్చేది ఉండే. మన ప్రభుత్వం చాలా గత ప్రభుత్వంలా కాదు, ఎమ్మెల్యేలకు చెప్పి మీ ఇష్టం ఉన్నట్టు చేసుకో అనలే. ఎందుకంటే అట్లా చేస్తే ఈ 42% బీసీ రిజర్వేషన్కి కోర్టులో కరెక్ట్ గా వాళ్ళకు ఎవిడెన్స్ దొరుకుతుంది, ఇది కరెక్ట్ చేయలేదు అని. ఈరోజు మా గ్రామాల నుంచి వచ్చిండ్రు మా మిత్రులు,
ముఖ్యంగా యాదవ సోదరులు ఉన్నారు ఇక్కడ ఎక్కువ శాతం. నేను మీ అందరికి ఒకటే రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, మా నియోజకవర్గంలో 100% ప్రోగ్రామ్ అని 29-30 పాఠశాలలో మేము చేస్తా ఉన్నాం. అది మన 8వ తరగతి నుంచి మన పిల్లల్ని 3 సంవత్సరాలు ట్రైన్ చేస్తే గానీ 10వ తరగతిలో వాళ్ళు మంచి మార్కులతోటి మంచి విజ్ఞానంతో పాస్ కారు. వాళ్ళకి స్పెషల్ క్లాసులు పెడుతున్నాం గ్రామాలలో. ఇక్కడ ఉన్న అందరికీ మేము రిక్వెస్ట్ చేస్తా ఉన్నా, శాంతన్నకు మిగతా పెద్దలందరికీ కూడా అక్కడ వాళ్ళు స్కూల్ తర్వాత కూడా ఆ పిల్లలు 1 గంట సేపు చదివిపిస్తారు మన విద్యా వాలంటీర్లు. పొద్దున ఇంటి నుంచి వచ్చిన వాళ్ళు సాయంత్రం దాకా ఉంటే వాళ్ళకి ఆకలి అవుతుంది మన పిల్లలకి. ఏ గ్రామంలో ఉన్న ఆ గ్రామంలో మన వాళ్ళకు ఈవినింగ్ టిఫిన్ ఏర్పాటు చేసే కార్యక్రమం మీరు అనుకొని చేస్తే ఖచ్చితంగా మన పిల్లల రిజల్ట్ అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ నుంచి మహబూబ్ నగర్ నుంచి నేను పంపించవచ్చు, కానీ అది ఎప్పుడు పోతుందో, ఏమవుతుందో, చల్లగా అవుతుందో, మంచిగా అవుతుందో, పాసిపోతుందో తెలియదు. ఆ గ్రామంలో వాళ్ళే 5-6 మంది పెద్దలు కూర్చొని మా పిల్లలకు మేమే ఇస్తాం, మంచిగా వాళ్ళకి ఆకలి కాకుండా 1 గంట సేపు చదువు మీద కాన్సన్ట్రేట్ చేసేటట్టుగా చేస్తామని చెప్పి ఏ గ్రామంలో పెద్దలు ఆ గ్రామంలో నిర్ణయాలు తీసుకుంటే ఖచ్చితంగా వాళ్ళకు కూడా ఇంట్రెస్ట్ వస్తుంది. దీనికి నేను మా యాదవ సోదరులను, ప్రతి గ్రామంలో మీరు మంచి సంఖ్యలో ఉన్నారు, మీరు దీన్ని లీడర్షిప్ తీసుకొని మన పిల్లలను చదివించే కార్యక్రమంలో మీరు ముందుండాలి అని చెప్పి ఇక్కడ ఉన్న యాదవ సోదరులు మా ముదిరాజు బిడ్డలకు, ఎందుకంటే ఎక్కువ సంఖ్య ఈ 2 కులాలదే మన దగ్గర, మీరందరూ కూడా క్రియాశీలకంగా పనిచేయాలి విద్య కోసం అని చెప్పి మీ అందరికీ మనవి చేస్తూ, వీటిలో వచ్చే సంవత్సరం మన బిడ్డలు ఉండాలి. మన పాలమూరు జిల్లా, వెనుకబడ్డ జిల్లా బిడ్డలే ఆ IIITలో ఎక్కువ శాతం మంచి మార్కులు తెచ్చుకొని ఉండాలి. దాంట్లో మీ బిడ్డలు ఉండాలి, మన బిడ్డలు ఉండాలి. ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకొచ్చినాం. ఇప్పుడు నేను లెక్క చూస్తే 180కి కేవలం 30 మంది మన వాళ్ళు ఉన్నారు మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా. వచ్చే సంవత్సరం దాన్ని 90 అంటే 50% మన బిడ్డలు వచ్చేటట్టుగా మనం దృష్టి పెట్టాలి. ఎక్కడ ఉన్నా, ఏ కాలేజీలు ఉన్నా మహబూబ్ నగర్ లో వచ్చే ప్రతి కాలేజీలో మనం ఖచ్చితంగా 50-60% మన వెనకబడ్డ పాలమూరు మట్టి బిడ్డల పిల్లలు ఆ దాంట్లో చదువుకొని గొప్పగా ఉండాలన్న లక్ష్యంతో మేమందరం కూడా పనిచేస్తా ఉన్నాం. కాబట్టి చిన్న చిన్న రాజకీయాలను పక్కన పెట్టండి, గ్రామాల్లో కక్షలు కార్పణ్యాలకు దూరంగా ఉండండి. మన గ్రామ అభివృద్ధి, మన పిల్లల అభివృద్ధి, మన పాఠశాలల అభివృద్ధి, వీటి మీద మనం 10 సంవత్సరాలు నిజంగా నిజాయితీతోటి కృషి చేస్తే బీపీ మండల్ గారి ఆశయాలను కరెక్ట్ గా ముందుకు తీసుకుపోయిన వాళ్ళం అవుతాం తప్ప విక్రమ్ మన అందరం పెట్టుకొని ఒక్కసారి సంవత్సరానికి ఒక్కసారి గుర్తుకు చేసుకొని మళ్ళీ మర్చిపోతే వారు దేనికోసమైతే పోరాటం చేసిండ్రో, దేనికోసమైతే మన మండల్ కమిషన్ రిపోర్టు అమలు చేయాలని చెప్పి వాళ్ళు కొట్లాడినరో దేశవ్యాప్తంగా, ఆ పర్పస్ సాల్వ్ కాదు. కాబట్టి ఇక్కడ ఉన్న రాష్ట్ర నాయకులు ఉన్నారు, జిల్లా నాయకులు ఉన్నారు, గ్రామాల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఈ అవకాశాన్ని తీసుకొని మరొకసారి ఇవన్నీ కూడా విద్య గురించి చెప్పిన మన అందరూ కూడా దాంట్లో బాధ్యులు చేయాలన్న ఉద్దేశం తప్ప ఇంకోటి కాదు. ఇంకో విషయం నేను చెప్తా ఉన్నా, మా వెంకటేష్ అన్న కూడా చెప్పిండు, రాబోయే రోజుల్లో ఖచ్చితంగా బీసీ సోదరులకు అవకాశాలు పెరుగుతున్నాయి. కాబట్టి మనలో లీడర్షిప్ ను తయారు చేసుకోవాలి. లీడర్షిప్ ను తయారు చేసుకోవాలంటే ఒకటే ఒక క్వాలిటీ, రాజకీయాల్లో సక్సెస్ కావాలంటే విశాల హృదయాన్ని పెట్టుకోవాలి. శత్రువును కూడా క్షమించేటంత ఉదార గుణం ఉంటే తప్ప మనము రాజకీయాల్లో ఉన్నతంగా ఎదగలేం. ఒక గాంధీ మహాత్ముడు కావచ్చు, ఒక జవహర్లాల్ నెహ్రూ గారు కావచ్చు, వీళ్ళందరూ కూడా రాజకీయంగా ఉదారమైన స్వభావంతో ఉన్నారు.
Thank you.